దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో 16వ వాక్యం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఏలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది. చాలండి. ఈ వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మా అందరితో మీరు మాట్లాడండి. అల్పుడనగు నన్ను మీ నోటి బోరగా మీరు వాడుకొనండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగం దినవృత్తాంతముల మొదటి గ్రంథంలోనిది. నాతో చెప్పండి, ఎందులోనిది? చక్కగా వింటున్నారు మీరు. బైబిలు గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలలో పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథములో ఉన్న 39 పుస్తకాలలో 12 చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. ఈ 12 చరిత్ర గ్రంథాలలో ఒక గ్రంథం దినవృత్తాంతముల మొదటి గ్రంథం. ఈ దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో రాజులను గూర్చిన చరిత్ర, వాళ్ళ చర్యలను గూర్చిన వివరాలు పొందుపరచబడి ఉంటాయి. అలా గొప్ప చరిత్ర కలిగిన గ్రంథం దినవృత్తాంతముల మొదటి గ్రంథం. ఈ గ్రంథములో మనం 17వ అధ్యాయానికి సంబంధించి 16వ వాక్యాన్ని చదువుకోవటం జరిగింది. ఈ 16వ వాక్యంలో ఓ భక్తుడు మనకు కనబడతారు. అతనెవరు అంటే దావీదు గారు. నాతో చెప్పండి, ఎవరు? దావీదు గారు మనకిక్కడ కనబడుతున్నారు. దావీదు గారు అప్పటికి, అనగా ఈ వచనంలో ఉన్న కృతజ్ఞతా ప్రార్థన చేసేటప్పటికి దావీదు గారు 12 గోత్రముల ఇశ్రాయేలీయులను పరిపాలించే పరిపాలకుడు. 12 గోత్రముల ఇశ్రాయేలీయులను పరిపాలించే పరిపాలకుడైన దావీదు మహారాజు గారు యెహోవా సన్నిధికి వచ్చి కూర్చుండి ఏలాగు మనవి చేసెను అని లేఖనం చెబుతోంది. అంత గొప్ప మహారాజు 12 గోత్రముల ఇశ్రాయేలీయులకు పరిపాలకుడైన ఈ వ్యక్తి ఎక్కడికి వచ్చారు? యెహోవా సన్నిధికి వచ్చారు. దేవుని సన్నిధికి వచ్చారు అతను. ఈ రోజుల్లో నిజంగా అంతటి స్థాయి గనక దేవుడు పొరపాటున మనకిస్తే కనీసం మందిరం వంక కన్నెత్తి కూడా చూడం. ఆ పనుంది, ఈ పనుంది, నాకు ఖాళీ లేదు అంటూ భయం లేని కోడి బజార్లో గుడ్డెట్టిందన్నట్టు తిరుగుతాం. లేఖనంలో ఒక మాట ఉంది, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించానంటాడు భక్తుడు. అంటే దేవుని సన్నిధికి వెళదామంటే ఏం కలిగిందట? సంతోషం. వెళదామంటేనే సంతోషం కలిగింది కదా, వెళితే ఇంకెంత సంతోషమో ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని లేఖనం చెబుతోంది. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందండి. ప్రియ స్నేహితులారా, గమనిస్తున్నారా? కనుక మందిరానికి వెళదామంటేనే సంతోషం కలిగిందట భక్తుడికి. అలాగే దావీదు మహారాజు గారు కూడా అంతటి స్థాయిలో ఉండి కూడా యెహోవా సన్నిధికి వెళ్ళి కూర్చుండి మనవి చేస్తున్నాడట. నిజంగా ఆ స్థాయిని దేవుడిస్తే ఈ రోజుల్లో ఎవరైనా దేవుని సన్నిధికి వస్తారా? ఎంత దారుణం అంటే ఆదివారం ఆరాధనకు మానేసే వాళ్ళు ఉంటారు.
దేవుని సభలకు రాకుండా మానేసే వాళ్ళు ఉంటారు. బయట సంఘం వాళ్ళని పక్కన పెట్టండి, స్థానిక సంఘస్థులు రారు సరిగా కొన్నిసార్లు. ఏమన్నంటే పనులు ఉన్నాయి. మీకు మాట చెప్పనా, నేను ఒక్కడనే పని లేనివాడిని మా 2 సంఘాల్లో. అంటే నేను ఖాళీగా ఉంటాను కదండి, కదా, పనే ఉండదు, మీ కళ్ళ ముందు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాను. మీరు ఆఫీసర్ మమ్మీ వాళ్ళ హస్బెండ్లు, తెలుగులో తర్జుమా చేసుకోండి. మీరు అసలు బిజీ, ఖాళీ ఉండదు. ఎందుకంటే ఎప్పుడు విమానాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు, కారులో తిరుగుతూ ఉంటారు, అసలు ఏమాత్రం మీకు ఖాళీ ఉండదు. ఉదయం విజయవాడలో టిఫిన్ చేస్తే మధ్యాహ్నం హైదరాబాద్లో భోజనం చేస్తారు, నైట్కి డిన్నరు ముంబైలో చేస్తారు, అసలు ఖాళీ ఉండదు మీకు అని అనాలని ఉంటుంది. కానీ అంటే ఎక్కడ బాధపడతారో అని కొన్ని మాటలు అనలేకపోతున్నాను నేను. సరే, దావీదు గారంతటి స్థాయి దేవుడు గనక పొరపాటునిచ్చుంటే క్రైస్తవ్యంలో కొంతమంది దేవుని మందిరానికి కూడా రారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. కనుక నేనేమంటున్నానంటే దావీదు గారిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. దావీదు మహారాజు గారు అంత స్థాయిలో ఉండి కూడా అతడు దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుండి, మీరు ఎలా కూర్చున్నారో అలాగే ఆయన కూడా కూర్చుండి దేవునికి మనవి చేస్తున్నాడట. అబ్బా, ఎంత గొప్ప విషయం అండి ఇది, ఎంత గొప్ప విషయం. అలాగున నువ్వు దేవుని సన్నిధికి మానకుండా రాగలవా? పైగా ఒక వ్యాఖ్యాత అంటాడండి, ఒక వ్యాఖ్యాత, ఇది వ్యాఖ్యాత అంటాడు, దావీదు మహారాజు గారు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు అటండి రాజవస్త్రాలు ధరించుకుని హంగు ఆర్భాటంతో వెళ్ళేవాడు కాదట. సాధారణమైన గొర్రెల కాపరి ఎటువంటి వస్త్రాలు ధరిస్తాడో అటువంటి సాదాసీదా వస్త్రాలు ధరించి ఒక మామూలు వ్యక్తిగా దేవుని సన్నిధికి వెళ్ళి గడిపేవాడట ఆయన. ఒక వ్యాఖ్యాత చెప్పిన మాట. దీన్ని బట్టి నేనేమంటున్నానంటే, మీ వెనక జనం ఉండొచ్చు, మీకు బలం ఉండొచ్చు, గొప్ప కులం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, గొప్ప గొప్ప పదవులు మీరు వెలగబెడుతుండొచ్చు, గొప్ప గొప్ప ఉద్యోగాలు మీరు చేస్తూ ఉండొచ్చు, మీరు గజిటెడ్ ర్యాంకులో ఉండొచ్చు, మీరు సంతకం చేసే ఇంకు గ్రీన్ ఇంకు కావచ్చు. మీకు రెడ్ ఇంకు పడకుండా ఉండాలంటే దేవుని సన్నిధికి వచ్చే సమయంలో మందిరానికి కానీ సభకు కానీ చెప్పులు విడిచిపెట్టే దగ్గరే మీ లెవెల్ అంతా విడిచిపెట్టి దేవుని సన్నిధికి రావాలి. సన్నిధికి వచ్చిన తర్వాత డొక్కులో లెవెల్ వేయకూడదు ఎవరో, అర్థమవుతుందండి? దేవుని కన్నుల ముందు మనం ఉన్నామనేటువంటి భయంతో భక్తితో మనం వణుకుతో ముందుకు సాగాలి. అది శ్రేయస్కరం మన జీవితాలకి. దేవుని పనివాడిగా నేను చెబుతున్నాను. కనుక అతనంత సాదాసీదాగా దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. ఎంత తగ్గింపది! అలా వెళ్ళి దావీదు మహారాజు గారు మామూలు వ్యక్తిలా కూర్చుని దేవునికి మనవి చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని కంటే గొప్పవారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అంత గొప్ప అత్యున్నతుడు కదా ఆయన. అక్కడ కూర్చుని మనవి చేస్తున్నాడు. ఏమని? దేవా యెహోవా, నీవు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రము అన్నాడు. ఇల్లు అంటే అక్కడ కుటుంబము అని అర్థం. అచ్చం ఎలాంటి వచనమే మరొక చోట కూడా ఉంది, అక్కడ కుటుంబము అనేటువంటి పదం వాడబడింది, అంటే అర్థం ఇచ్చే పదం వాడబడింది. కనుక కొన్నిసార్లు ఇల్లు అంటే కుటుంబము అని మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అంటే సిమెంటు, ఇటుక, కంకర, ఇసుక, ఇనుము వంటి ఇత్యాది వస్తువులు సమకూర్చుకుని మోసుకొచ్చేసుకుని గోను సంచులు వేసుకొచ్చేసి ఇల్లు కట్టేసుకుంటుందని కాదండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకునంటే తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. అది విషయం. ఇక్కడ కూడా నా ఇల్లు ఏమాత్రపుది అంటే అర్థం ఏమిటి? నా కుటుంబము ఏపాటిది అని బాగా గమనించండి. అతను దేవుని సన్నిధికి వచ్చిన, దేవా నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చావు, ఎంత గొప్ప చేసావు, నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా హెచ్చించావు, నేను ఎంతటి వాణ్ణి, నా ఇల్లు
ఏమాత్రపు దయ అంటాడండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, దావీదు గారిని దేవుడు హెచ్చించారు. దావీదు గారినే కాదు, దావీదు గారి కుటుంబాన్ని కూడా దేవుడు హెచ్చించారు. అది గొప్ప విషయం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నిన్ను నీ కుటుంబాన్ని కూడా హెచ్చించే దేవుడు ఆయన. నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించే దేవుడు ఆయన. నిన్ను నీ కుటుంబాన్ని కూడా గొప్ప చేసే దేవుడు ఆయన. ఆయన చెయ్యగలరు, ఎందుకంటే ఆయన పక్షపాతము లేని దేవుడు. పక్షపాతం లేదు ఆయనకి. అందుకునే కొర్నేలి గారి ఇంటికి వచ్చినటువంటి అపోస్తలుడైన పేతురు గారు ఈ విధంగా అంటారు, ఇందును బట్టి నాకు అర్థమవుతోంది, దేవుడు పక్షపాతి కాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరి ఉపకారి, అందరి కాపరి, అందరి ఊపిరి, అందరి మేపరి, అందరి ఉపకారి, సహకారి, అధికారి, అందరి మేపరి. దేవునికి మహిమ కలుగునుగాక. అంత గొప్ప దేవుడు ఆయన. ఆయనలో పక్షపాతం లేదు, పక్షపాతం ఆయనలో లేదు. అందుకనే నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తారు. దావీదు గారిని ఒకలాగా నిన్ను ఒకలాగా చూసే దేవుడు ఆయన కాదు. నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆయన హెచ్చించగలరు, ఆశీర్వదించగలరు, గొప్ప చేయగలరు. దావీదు గారినే కాదు, దావీదు గారి కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేశారు. అతని యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టే దేవుడిదంతా చేశారు. మరి అంత గొప్ప విశ్వాస పరిమాణాన్ని అతడు కలిగి ఉండటానికి, తన విశ్వాస పరిమాణాన్ని పెంపార చేసుకోవటానికి కారణాలు ఏమిటి అంటే 7 కారణాలు ఉన్నాయి. వినండి, అవి మీ జీవితంలోకి అప్లై చేసుకోండి. మీ విశ్వాస పరిమాణాన్ని కూడా క్రమక్రమంగా పెంచుకోండి. దేవుడు అద్భుతంగా మీ జీవితాన్ని నింపుకుంటూ వెళతారు, ఆశీర్వాదాలతో, ఆధ్యాత్మిక ఈవులతో. స్తోత్రం. మీకు చెప్తాను క్రమక్రమంగా. 1, అతని విశ్వాస పరిమాణం అంత అత్యధికం కావటం గల కారణాల్లో మొట్టమొదటిగా అతను కలిగి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే, ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించేవాడు. అతను ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించేవాడు. నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతించెదను. కీర్తన నందనలో ఉంటుంది అన్నమాట, 34వ కీర్తన. ఎల్లప్పుడూ నేను యెహోవాను ఎల్లప్పుడూ, అప్పుడప్పుడా. సన్నుతించడం అంటే స్తుతించడం. అనుదినము నేను ఆయనను స్తుతించేదని అంటాడు భక్తుడు. అనుదినమా, వారానికి 1 దినమా? ఎల్లప్పుడూనా, అప్పుడప్పుడునా? ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించాడు. అందుకనే దేవుణ్ణి స్తుతించుడి అప్పుడు అంటామా? ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. ఎల్లప్పుడూ మనం ప్రభువుని స్తుతించే వాళ్ళంగా ఉండాలి. స్తుతిలో గొప్ప శక్తి ఉంది. ఈ శక్తి మన స్థితిని మార్చేస్తుంది. ఎరికో కోట గోడలను కూల్చేసిన విస్ఫోటన పదార్థం స్తుతి నైవేద్యమే. స్తుతిస్తే మన స్థితి మారిపోతుందని చెప్పటానికి బలమైన ఉదాహరణ దావీదు గారే. గొర్రెల దొడ్లలో ఉన్న దావీదు గారిని దేవుడు లేవనెత్తి సింహాసనం పైన కూర్చోబెట్టారు. దుడ్డుకర్ర చేత్తో పట్టుకు తిరిగి దావీదు గారి చేతిలోనికి రాజదండం వచ్చింది. సద్దిబువ్వ తినేటువంటి దావీదు గారి బ్రతుకులోనికి షడ్రశోపేతమానమైనటువంటి రాజభోజనం తినే స్థాయి వచ్చింది. అడవలమ్మట తిరిగే దావీదు గారు అంతఃపురంలో ఉండటం మొదలైంది. పాత వస్త్రాలు కట్టుకు తిరిగే దావీదు గారి జీవితంలోనికి రాజవస్త్రాలు ధరించుకుని తిరిగే స్థాయి వచ్చింది. చెట్లమ్మట, పొట్లమ్మట, గుట్లమ్మట కూర్చునే దావీదు గారు సింహాసనం పైన కూర్చోవటం ప్రారంభమైంది. ఎంత గొప్ప విషయం అండి. ఎండ తెప్ప తగలకుండా తలపాగా చుట్టుకు తిరిగే దావీదు గారి శిరస్సుపైకి రాజకిరీటం వచ్చింది. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు గారు ఇశ్రాయేలీయులకు ఏలికగా మారిపోయాడు. అంత గొప్ప హెచ్చైన స్థితిలోనికి దావీదు గారిని దేవుడు తెచ్చిపెట్టడానికి గల కారణాల్లో ముఖ్యమైన మొదటి కారణం ఏంటో తెలుసా? అతడు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవాడు. స్తుతించుటను బట్టి అతని స్థితి మారిపోయింది. స్థితి మారిపోయిందండి. ఎంత గొప్ప విషయం ఇది. స్తుతిస్తే స్థితి మారుద్ది.
కనుక ఎల్లప్పుడూ మనం ప్రభువుని స్తుతించాలి. ఎడతెగక చేయగలిగిన పనుల్లో ఒక పని ఏమిటి? స్తుతి. పైగా స్తుతికి లిమిట్ లేదు, స్తుతికి కౌంట్ లేదు. ఎంతసేపే స్తుతించాలి, లిమిట్ ఉందా? లేదు. ఇన్ని స్తుతులే చెప్పాలి, కౌంట్ ఉందా? లేదు. స్తుతికి లిమిట్ లేదు, స్తుతికి కౌంట్ లేదు. పైగా స్తుతికి వయస్సు భేదం కూడా లేదు. కీర్తనల గ్రంథంలో ఉన్న మాటల్ని పాటగా పాడుతూ ఉంటాంగా. వృద్ధులు బాలలు యవ్వనులార యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులార యెహోవాను స్తుతించుడి. అందులో వృద్ధులు బాలలు యవ్వనులార యెహోవాను స్తుతించుడి అంటే వయస్సు భేదం ఏమైనా కనబడుతుందా? వృద్ధులు, బాలలు, యవ్వనులు అంటే స్తుతించటానికి వయస్సు భేదం కూడా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రతికున్నామంటే స్తుతించాలంతే. స్తుతించాలి. ఎలా? పాటలు పాడుతూ ప్రభువుని స్తుతించాలి. వినండి, పాటలు పాడుతూ ప్రభువుని స్తుతించాలి. కొంతమందికి స్పెషల్ సాంగ్ ఇస్తే కానీ పాడరు, తెలుసా మీకు? కొంతమంది కొన్ని చోట్ల స్పెషల్ సాంగ్ ఇవ్వాలి, లేకపోతే అసలు నోరు కూడా తెరవరు. మొహం 3 రకాలుగా పెట్టుకుని ఉండేవాళ్ళు కూడా కొన్ని సభల్లో నేను చూస్తూ ఉంటాను. నీ ద్వారా దేవునికి స్తుతి చేరటం ముఖ్యమా, నీకు స్పెషల్ సాంగ్ ముఖ్యమా? నేను ఎక్కడ ఉండి పాడుతున్నా లేక నేను అక్కడ ఉండి పాడుతున్నా, పాడే వాళ్ళతో ఏకీభవించి పాడుతున్నా, మన ద్వారా దేవునికి స్తుతి చేరాలి, మన ద్వారా దేవునికి స్తుతి చెందాలి. అది కదా గొప్ప విషయం. మన ద్వారా దేవునికి స్తుతి చెల్లాలి, అది కదా ముఖ్యం. ఉద్దేశం మంచిదైతే ప్రదేశం ఏదైనా పర్వాలేదు. కనుక దేవుణ్ణి స్తుతించటమే ముఖ్య లక్ష్యంగా మనం పెట్టుకుంటే పాడే వాళ్ళతో ఏకీభవించి కూడా పాడతాం. అంతేగాని పాడేవాళ్ళ వంక పాకిస్తాన్ చూసినట్టు చూడం. కనుక గమనించండి, పాటలు పాడటం ద్వారా మనమందరం ప్రభువుని స్తుతించాలి. రెండవది, చప్పట్లు కొట్టడం ద్వారా ప్రభువుని స్తుతించాలి. కొంతమంది చప్పట్లు కొట్టరు. ఏమండి, ఏదో విరిగి పడిపోతున్న ఆకాశాన్ని వాళ్లే ఆపుతున్నట్టు చేత్తో, రాబోతున్న సునామీకి మరొక చెయ్యి అడ్డం పెట్టినట్టు, నడిచి వస్తుంటే పేడు చెక్క అరికాల్లో దిగినట్టు, 2-3 రోజులు వెళ్ళనట్టు ఒక రకంగా మొహం పెట్టుకుని ఇలా ఉంటారండి. ఒరే, నువ్వు దేవుని సభకు వచ్చావా లేకపోతే సావు మేళానికి వచ్చావారా? నువ్వా సభావేదిక దగ్గర ఉన్నావా, శవపేటిక దగ్గర ఉన్నావా అని అడగాలని ఉంటుంది, కానీ అడగలేం, బాధపడతారు కదా. ఒక రకంగా ఇలా పెట్టుకుని మొత్తం వీళ్ళే ఇక సగం కాలిపోయిన శవం ఊళ్ళో తిరుగుతున్నట్టు ఉంటుంది వాళ్ళ మొహాలు వాళ్ళును. కనీసం చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించలేవా? చప్పట్లు కొడితే ఆరోగ్యం కూడా ఉంది తెలుసా. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి గుండెకు కిడ్నీలకు ఆరోగ్యం కలుగుతుంది. చప్పట్లు కొట్టకుండా అలాగే మోక్కొక్కలాగా ఉండిపోతే ఎప్పుడో ఏదో తేడా చేస్తుంది. సిరివెళ్ళ నర్సింగ్ హోమ్కి పట్టుకుపోతారు. అక్కడ 4 చివాట్లు పెడతాడు డాక్టర్, పెట్టి కొన్ని మందులు ఇచ్చి నొక్కుకోవటానికి ఎల్లో బంతి ఒకటి ఇస్తాడు, స్మైలీ ఫేస్తో ఉన్నది, నొక్కుంటా కూర్చోవాలి. ఎందుకు జీవితం? కనుక దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడుతున్నప్పుడు శక్తి కొలది చప్పట్లు కొట్టడం వల్ల మనకు ఆరోగ్యం కూడా కలుగుతుంది. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. చప్పగా కొట్టుడని ఉందా? చప్పట్లు కొట్టుడి. చప్ప అట్లు వేయమనుందా? చప్పట్లు కొట్టుడి. చక్కగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించాలి. ఒకసారి అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టండి. ఆమేన్. చూసారు అంత చక్కగా మీరు చేయగలరండి. ఇప్పుడు నేను చెప్పేవేమీ మీకు కష్టం కాదు, చేయగలరు, కానీ చేయరు. మీరు చేస్తే గొప్పోళ్ళు అవుతారు. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించాలి. కానీ పాట పాడేటప్పుడు ఎలా కొట్టకండి, లయబద్ధంగా కొట్టాలి. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించాలి. చేతులెత్తి ప్రభువుని స్తుతించాలి. చేతులెత్తి స్తుతించుట సాయంకాలపు నైవేద్యంతో సమానం. చేతులెత్తి ప్రభువుని స్తుతించాలి. అంతేకాదండి, వాయుద్యముల ద్వారా ప్రభువుని స్తుతించాలి. ఎందుకు? ఏ సభలోనైనా దైవజనులు
ఏ ప్రయాసలకు ఓర్చి మరి వాయిద్యాలు పెట్టిస్తారు, ఏర్పాటు చేయిస్తారంటే వాయిద్యముల ద్వారా కూడా దేవుణ్ణి స్తుతించాలి. కాబట్టి కనుక ఇన్ని విధాలుగా మనం ప్రభువుని స్తుతించాలి. బ్రతికున్నామంటే ప్రభువుని స్తుతించాలంతే. స్తుతిస్తే నీ స్థితి మారిపోతుంది. స్థితి మారాలని జాతకాలు చూపెట్టుకునే వాళ్ళు లేరా ఏమా? చిలక జోష్యం వాళ్ళు వచ్చేవాళ్ళు కొన్నాళ్ళ క్రితం మన ఏరియాలన్నీ కూడా చిలక జోష్యం వాళ్ళు వచ్చేవాళ్ళు. కొంతకాలంగా ఒక అతను రావటం మానేశాడు. ఎందుకంటే అతని చిలకను కుక్క తినేసింది. రామ్మ రామచిలక రామ్మ అంటున్నాడు, ఈ లోపల కుక్క వచ్చి పట్టుకుపోయిందండి. ఇది ఈ చిలక జాతకం చెప్పడం కాదు, దాని జాతకాన్ని ముగించేసింది కుక్క వచ్చి. అప్పుడు రావటం మానేశాడు. లేకపోతే భలే నేగ్గా వచ్చేవాడండి. ఎలకల భూమిలాగా ఉంటుంది. దాంట్లో ఒక చిలుక పెట్టుకున్నాడు, జాంకాయలు పెట్టుకుని, పంచెకట్టి, తలపాగ చుట్టి, పైవస్త్రం వేసుకుని, గొడుగొడు చేత్తో పట్టుకుని ఊళ్ళోకి ఎంటరాయి. నెట్టారం, బుగనవారం, పద్మనాభం, దామోదరం, ఇవాళ ఆదివారం, రేపు సోమవారం, ఎల్లుండి మంగళవారం, అంటాకు, అలబండ, కొత్తిమీర, కరివేపాకు, పప్పుచారు, సాంబారు, కుర్ర అంటూ వచ్చేవాడు. అంటే అతను ఏమంటాడో మనకు తెలియదు కానీ ఇదే మోడల్ అనేవాడు. ఇలా అనుకుంటూ అతను వచ్చాడో లేదో దొరగారో అని గార్ధప స్వరం వేసుకుని పిలిచి 5వ 10వ చేతులు పడి జాతకాలు చూపెట్టుకునేవాళ్ళు లేరా? 2004లో జరిగిన విషయం. ఒక అక్క అలాగే చూపెట్టుకుంటుంది. వెళ్ళా, అయ్యి బాబు చూసేసే తమ్ముడు అంది. తప్పు కదా అక్క, ఇలా మనం చేయకూడదు కదా, ప్రార్థనలు కదా అన్నాను. నా జాతకం మారాలని అంటుంది అక్క. అంటే ఏంటి? నా స్థితి మారాలని అంది. నేను అన్నాను, నీ జాతకం ఆడే మారుతాడక్క, అసలు ఆడి జాతకమే బాగోకోళ్ళంటే తిరుగుతుంటే మీ ఇద్దరి జాతకాలు యేసు ప్రభు వారు మారుస్తాడని చెప్పాను. మన స్థితిగతులను మార్చే దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. స్తుతిస్తే మన స్థితి మారిపోద్ది. స్తోత్ర. స్తుతించాలి దేవుణ్ణి. మనమందరం స్తుతించబద్ధులమై ఉన్నాం. స్తుతించుట మంచిది, అది ఒప్పిదము, అది మనోహరము, అది శోభస్కరం. శోభస్కరం అనే మాటకు అసలైన అర్థం ఏంటి తెలుసా? చేయదగిన పని, అది శోభస్కరం. కనుక ప్రభువుని స్తుతించాలి, మర్చిపోవద్దండి, స్తుతించాలి. దావీదు గారు అలాగే ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాడు కనుకనే దేవుడు అతని స్థితిని మార్చి గొప్ప చేశాడు. నెంబర్ 1 పాయింట్, అతను స్తుతించే లక్షణం కలిగినవాడు. రెండవది, అతడు ప్రార్థించేవాడు. బాగా వినండి, దావీదు గారు గొప్ప ప్రార్థనాపరుడండి. ఎంత గొప్ప ప్రార్థనాపరుడో తెలుసా అండి? ప్రార్థనలో దైవ దర్శనాన్ని చూచేటంతటి గొప్ప ప్రార్థనాపరుడు. ఒకసారి దావీదు గారు అంటారు, దేవా నీ ముఖమును నాకు మరుగు చేయకుమంటాడు, నీ ముఖమును నాకు దాచకుము అన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవా వేకువనే నేను నిన్ను వెతుకుతున్నాను కదా, ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నాను కదా, మరి రోజు నీ ముఖాన్ని నాకు దర్శనంలో చూపే నీవు ఈరోజు మీ ముఖాన్ని ఎందుకు దాస్తున్నావు? మీ ముఖమును నాకు మరుగు చేయకండి అంటాడు. మరొక చోట నీవు నా వైపు కోపముగా చూడకంటాడు. అంటే అర్థం ఏంటి? దేవుని ముఖ దర్శనం చూడటమే కాదండి, దేవుని ముఖ కవళికలను కూడా గమనించదగ్గ దర్శనావరం కలిగిన ప్రార్థనాపరుడు అతను. అంత గొప్ప ప్రార్థనాపరుడు దావీదు గారు. దావీదు గారు చేయవలసిన సమయంలో ప్రార్థన చేసేవాడు, అన్ని సమయాల్లో కూడా ప్రార్థన చేసేవాడండి. చేయవలసిన సమయం అంటే రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు దావీదు గారు. ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున దావీదు గారు ప్రార్థించేవాడని కీర్తనల గ్రంథం సాక్ష్యం ఇస్తోంది. కొంతమంది 119వ కీర్తన 164వ వచనం చూపెట్టి దావీదు గారు 7 మార్లు ప్రార్థించేవాడని చెప్తూ ఉంటారు. నిజానికి 119వ కీర్తన వ్రాసింది దావీదు గారు కాదు, ఎజ్రా గారు. శాస్త్రియగు ఎజ్రా గారి చేత వ్రాయబడిన కీర్తనే 119వ కీర్తన. అతను లేఖనములు యందు ప్రావీణ్యుడు గనుక, పరిశుద్ధాత్మ దేవుడు వారి చేత వ్రాయించిన కీర్తన గనుక ఆ కీర్తనలో వాక్యాన్ని గురించిన విశదీకరణ ఎక్కువ ఉంటుందండి. 119వ కీర్తన వ్రాసింది ఎజ్రా గారు, శాస్త్రియగు ఎజ్రా గారి చేత వ్రాయబడిన కీర్తనది, దావీదు గారు రాసింది కాదు అది. పైగా 119వ కీర్తన 164వ వచనంలో ప్రార్థనను గురించిన ప్రస్తావన కంటే స్తుతిని గురించిన ప్రస్తావన ముఖ్యంగా ఉంటుంది. నీ న్యాయ విధులను బట్టి దినమునకు నేను నిన్ను 7 మారులు స్తుతిస్తున్నానంటాడు భక్తుడు. ఎన్ని మార్లు? 7 మార్లు. ప్రార్థన స్తుతి, అది స్తుతి ముఖ్యంగా.
అది ఎజ్రా గారి చేత వ్రాయబడిన కీర్తన, దావీదు గారిది కాదు. అది దేవుని కీర్తనే కానీ రాసింది ఎజ్రా గారు. కానీ ముమ్మారు ప్రార్థన చేసేవాడు దావీదు గారిని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. 3 సార్లు రోజులో ప్రార్థన చేసేవాడు. అంటే చేయవలసిన సమయంలో ప్రార్థన చేసేవాడు, అలాగే అన్ని సమయాల్లో కూడా ప్రార్థన చేసేవాడు. అన్ని సమయాల్లో ప్రార్థన చేసేవాడు అతను. మనం అన్ని సమయాల్లో ఎలాగో చెయ్యం, కనీసం చేయవలసిన సమయంలో కూడా చెయ్యం. చేయవలసిన సమయంలో కూడా చేయరండి కొంతమంది. ఉదాహరణకి భోజనం చేసే ముందు ఏం చేయాలి? ప్రార్థన. ఏ ప్రార్థన అంటారో తెలుసా దాన్ని? చాలామందికి తెలియదు. దైవజనులకు తెలుస్తుంది, కానీ విశ్వాసులుగా ఉన్న చాలామందికి తెలియదు. లేఖనం చెబుతోంది అది కృతజ్ఞత ప్రార్థన. చెప్పండి, ఏ ప్రార్థన అది? భుజించే ముందు కనీసం కృతజ్ఞత ప్రార్థన చేయాలి. అది కూడా చేయకుండా కుక్క తిండికి ఆతృత పడినట్లు మెక్కేవాళ్ళు లేరా? అది భోజనం చేయబోతున్నావు నువ్వు, అది ప్రార్థించవలసిన సమయం. కృతజ్ఞత ప్రార్థన చేసి భుజించాలి. వీలైతే రైతుల కోసం కూడా ప్రార్థన చేయాలి. పండించిన పంటకు సంబంధించిన వంట తింటున్నాం కాబట్టి టెంట్లు మనం వేసినా, మంటలు మనం వేసినా, వంటలు మనం చేసినా, పండించింది వాళ్ళు కనుక వాళ్ళ కోసం అవసరమైతే దేవా రైతుల్ని కూడా దీవించండి అని ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం భుజించాలి. ఇది కదా క్రమం. కనీసం ఆ సమయంలో ప్రార్థన చేయని కొంతమంది, అందరూ కాదు, కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. ఒక నమ్మకస్తులైన క్రైస్తవ కుటుంబం దగ్గరికి ఒక నామకార్థుడు వచ్చాడట ఒకరోజు. అది భోజనం వేళ. ఏ వేళది? భోజనం వేళకు వచ్చాడు. భోజనం వేళకు ఎవరైనా మన ఇంటికి వస్తే అవతలపా అంటామా? రండి బాబు మాతో పాటు మీరు కూడా భోజనం చేయండి బాబు అంటాం. పిలిచారు, ఆహ్వానిస్తే లోపలికి ఇంట్లోకి వచ్చాడు. ఆ భోజనం వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అతనికి వడ్డించారు, వీళ్ళు కూడా వడ్డించుకున్నారు. నమ్మకస్తుల క్రమం ఏంటి? కృతజ్ఞత ప్రార్థన చేసి భుజించాలి వాళ్ళు, అదే వాళ్ళ క్రమం. కానీ నామకార్థుడికి ఆ క్రమం లేక, అలవాటు లేక వీడు ఏకంగా కలుపుకు తినేస్తాడు మొత్తం ఇలాగా. ఈ లోపల నమ్మకస్తుల కుటుంబానికి చెందిన ఒక చిన్న పాప ఆ నామకార్థుని చూసి వాళ్ళ అమ్మని పిలిచింది. మమ్మీ మమ్మీ, ఈ అంకులు కూడా మన కుక్కలాగానే అందట. ఈ అంకులు కూడా మన కుక్కలాగానే అనేసరికి హే హే అనకూడదు అంటాం తల్లి. అప్పుడు మళ్ళీ ఈ పిల్ల, అవును మమ్మీ, మన కుక్క కూడా ప్రార్థన చేసుకోకుండా తినేస్తుంది కదా, ఈ అంకులు కూడా అలాగే తినేస్తాడు అన్నట్టు. అంటే అందగాని మంచి మాట అందండి అండి. బైబిల్లో కూడా కుక్క తిండికి ఆతృతపడినట్లు ఉందండి. ఎంత దారుణం అండి. చేయవలసిన సమయంలో కూడా ప్రార్థన చేయని వారు ఉన్నారండి. తప్పమ్మా బాబు. దావీదు గారిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. అతడు చేయవలసిన సమయంలో ప్రార్థించేవాడు, అన్ని సమయాల్లో కూడా ప్రార్థన చేసేవాడండి దావీదు గారు. అందుకనే అంత గొప్పవాడు అయ్యాడు. యుద్ధానికి వెళ్ళే ముందు కూడా ఏం చేసేవాడండి ఆయన? ప్రార్థన చేసేవాడండి. అంత గొప్ప ప్రార్థనా పరుడు ఆయన. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నామండి. ఎప్పుడు? పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు ప్రభువా మీకు స్తోత్రం, మాకు ఆత్రమని గుట్టుకుమని మింగేయటం. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఏసు రక్తమే చేయి వేటమాసమే బలమని తినేయటం. రాత్రులు నిద్రపోయేటప్పుడు ప్రభువా నేను నిద్రపోతున్నాను, నా చుట్టూ కరగజాలను పెట్టు, కెరూబులు పెట్టు, సెరుబులు పెట్టు, దూతగణాన్ని పెట్టు, గాబ్రియల్ని పెట్టు, మెకాయిల్ని పెట్టు, రఫాయిల్ని పెట్టు, 24 పెద్దలు పెట్టు, 4 జీవులు పెట్టు, వీళ్ళెవరికి కార్యం లేకపోతే నువ్వు ఉండు అని ఆఖరిలో యేసు ప్రభు వారికి చెప్పటం. ఇదా? పైగా 3 ముక్కలు ప్రార్థన చేసింది కాకుండా పెద్ద దానియేలు గారిలాగా కట్టింగ్ పైకి. నేను కూడా దానియేలు గారిలాగా రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నానని. మరి దానియేలు గారిని సింహాల గుహలో వేశారు, నిన్ను ఎత్తే బయటకు వస్తావా? తన్ని తాలింపు పెట్టుకుని చీల్చి చెండాడుకుని తినేస్తాయి. సింహాల గుహ వంటి శ్రమ నుండి తప్పించబడేటంతటి ప్రార్థన చేశాడు దానియేలు గారు. మనం కూడా చెయ్యాలి ఎడతెగక ప్రార్థన. ప్రార్థన సాతాను కళ్ళకు పొగ వంటిది, వాడి పళ్ళకు పులుసు వంటిది. ప్రార్థన మనకు జీవం, అది మనలో కలుగు చేస్తున్న ఉజ్జీవం. ప్రార్థన మనకు వెన్నెముక లాంటిది. ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించిన బలమైన ఆయుధం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదురు దుర్గములను పడద్రోయ జారినంత
శక్తి కలిగిన లేఖనం చెబుతోంది, ఈ శక్తివంతమైనటువంటి ఆయుధములలో ఒక ఆయుధము ప్రార్థనే. ప్రార్థనాయుధం మన ఊపిరిలో ఒక భాగం కావాలి. ప్రియులారా, ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థించే వారిగా ఉన్నారా? ప్రార్థన చెయ్యాలి. ప్రార్థనా పరులంగా మనం ఉండాలి. ప్రార్థన పరిస్థితులను మార్చేస్తదే. ఉరి తీద్దామని వచ్చిన వాడితోనే ఊరేగింపుకు ఏర్పాట్లు చేయించింది ప్రార్థన. సంహరిద్దామని వచ్చిన వాడితోనే సన్మానానికి ఏర్పాట్లు చేయించింది ప్రార్థన. కుట్రదారులే సింహాలకు మేతగా మారేలా చేసింది ప్రార్థన. అంత గొప్పది ప్రార్థన. ప్రార్థన చేస్తున్నావా? దావీదు గారు గొప్ప చేయబట్టగల రెండవ కారణం, అతడు ప్రార్థనా పరుడు. స్తోత్రం. నువ్వు కూడా ప్రార్థన చేయాలి. రెండవది. ఇప్పుడు మూడవది ఏమిటంటే, అతడు బాధ్యత కలిగినవాడు. నాతో చెప్పండి, ఏం కలిగినవాడు? బాధ్యత కలిగినవాడు. ఎలా చెప్పొచ్చు అంటే, ఒకసారి తండ్రి దావీదు గారిని పిలిచాడు. అంటే యెషయి అనబడిన దావీదు గారి తండ్రి దావీదు గారిని పిలిచాడు. దావీదు ఇట్రా అనేసరికి చెప్పండి నాన్నగారిని వెళ్ళాడు. వెళితే, ఇదిగో అన్నలకి తినుబండారాలు, అధికారులకు తినుబండారాలు, ఇవన్నీ కూడా తీసుకెళ్ళి యుద్ధరంగంలో ఉన్న అన్నలకు ఇచ్చేయి అన్నాడు. నేను వెళ్ళను అన్నాడండి దావీదు గారు. అల్లా. మన ఇంట్లో పిల్లలకు పని చెప్పండి, నేను చేయను అంటారు కదా. ఇప్పటి పిల్లలైతే పక్కింటికి వెళ్ళి పని అంతా చేసి వస్తారు, కానీ ఇంట్లో ఇక్కడ పుల్ల అక్కడ పెట్టరు, ఇక్కడ చెంబు అక్కడ పెట్టరు. పక్కింటికి వెళ్ళి ఆంటీ, అంకుల్, కొట్టుగాడికి వెళ్తున్నాను, ఏమన్నా తెమ్మంటారా అని మొహం ఎంత రాబెట్టిన అడుగుతారు. వాళ్ళని పక్కింట్లో పని అంతా చేస్తారు, కానీ ఇంట్లో ఇక్కడ చెంబు అక్కడ పెట్టరు పిల్లలు. దావీదు గారు అలా కాదండి. సరే నాన్నగారు, మీరు అలా చెప్తే అలాగే చేస్తానన్నాడు. ఎంత బాధ్యత అతనికి. సరే ఆలకించండి. ఏం చేశాడు? పెందలకాడే లేచాడు. ఆ తెల్లారి పెందలకాడే లేచి, అప్పటికే అతను కాస్తున్న మేపుతున్న మంద ఉంది కదా, గొర్రెల మంద, ఆ మందను వేరొక కాపరికి అప్పగించి, నేను వచ్చే వరకు ఈ గొర్రెల మందని జాగ్రత్తగా చూసుకోండి, మేపండి, కాచుకోండి అని చెప్పి వేరొక కాపరికి అప్పగించి, అప్పుడు తండ్రి చెప్పిన పని చేయటానికి ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాడు. ఎంత బాధ్యత అతనికి. చేస్తున్న పని మానేస్తాడు ఇంకో పని చెప్తే మనోళ్ళు, అవునా కదండి? అతను అలా కాదు, వేరొక కాపరికి గొర్రెల మందని అప్పగించి అప్పుడు వెళ్ళాడు. అది బాధ్యత. బాధ్యత. కనుక బాధ్యత కలిగిన వ్యక్తి, బాధ్యతాయుతమైన వ్యక్తి తను. నేను అంటాను, మన బ్రతుకులో బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత ఉందా నీ జీవితానికి? నీ కుటుంబంలో నువ్వు బాధ్యతగా ఉండాలి. భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు భార్యాభర్తల బాధ్యతలు నిర్వర్తించాలి. తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు తల్లిదండ్రుల బాధ్యతలు నిర్వర్తించాలి. పిల్లలుగా ఉన్నవాళ్ళు పిల్లల బాధ్యతలు నిర్వర్తించాలి. బాధ్యతాయుతంగాను ఉంటున్నావా? బాధ్యత రాహిత్యంగా బ్రతుకుతున్నావా? బాధ్యతాయుతంగాను ఉండాలి. బాధ్యత కలిగి ఉండాలి. నీ కుటుంబంలో నువ్వు బాధ్యతగా ఉండాలి. అప్పుడు నీ కుటుంబం బాగుంటుందే. భయభక్తులు కలిగి బాధ్యతగా ఉండాలి. నువ్వు భయభక్తులు కలిగి బాధ్యతగా నీ కుటుంబంలో ఉంటే 128వ కీర్తనలో ఉన్న కుటుంబంలో మారిపోద్ది నీ కుటుంబం. భర్తగా ఉన్న నీవు మొవ్వు వేసే ఖర్జూరపు వృక్షంలా ఉంటావు. భార్యగా ఉన్న నీవు ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటావు. నీ పిల్లలు నీ భోజనం బల చుట్టూ ఒలివ మొక్కల్లా ఉంటారు. నీ పిల్లల్ని చూసి అంత ఆరోగ్యం, ఆయుష్ నీకు కలుగుద్ది. నీ చేతుల కష్టార్జితం నువ్వే అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, ధన్యురాలవుతావు. నీకు మేలు కలుగుద్ది. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తారు. అలాంటివన్నీ పొందుకుంటావు. అలా కాకుండా భయభక్తులు లేకుండా, బాధ్యత లేకుండా, నీకు ఇష్టం వచ్చినట్లు నచ్చినట్లు నడుస్తున్నావు అనుకో, కుటుంబంలో నీవు గోక్షర వృక్షంలా ఉంటావు. అంటే గవర్నమెంట్ తొమ్మ చెట్టులాగా ఉంటావు. నీ భార్య రేగ్గంపలాగా ఉంటుంది, గీసేద్దే. నీ పిల్లల్ని రోడ్ల పక్కన పిచ్చ మొక్కల్లా ఉంటారు, ఒలేవ మొక్కలు కాదు. మీ కుటుంబం అంతా అడవి కుటుంబంలా మారిపోతుంది. ఆశీర్వాదకర కుటుంబంలా ఉండాలా, అడవి కుటుంబంలా ఉండాలా? ఆశీర్వాదకర కుటుంబంలో నీ కుటుంబం ఉండాలంటే భయభక్తులతో బాధ్యతగా నువ్వు ముందుకు సాగాలి. నీ కుటుంబాన్ని నిన్ను దేవుడు గొప్ప చేస్తారు. 128వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలు దేవుడు నీకు, నీ కుటుంబానికి దయచేస్తారు. బాధ్యతాయుతంగా మనం బ్రతకాలి. బాధ్యత కలిగి మనం ఉండాలి. ప్రియులారా, కుటుంబంలో బాధ్యతగా ఉండండి దయచేసి. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించగలిగితే మీరు గొప్ప చేయబడతారు. ఇక్కడ ఇంకో మాట, సంఘములో కూడా బాధ్యతగా ఉండాలి.
సంఘములో కూడా బాధ్యతగా ప్రవర్తించాలి. సంఘ కుటుంబాలన్నీ కూడా బాధ్యతగా ఉండాలి. బాధ్యత అంటే మీకు చెబుతాను. నేను బోన్కల్ అనే ఊరు మీటింగ్స్కి వెళుతూ ఉంటాను. ఖమ్మం జిల్లా బోన్కల్. డోర్నకల్ వేరు, బోన్కల్ వేరు. దానికి బొమ్మ కళ్ళు అసలు ఆ ఊరి పేరు. దాన్ని బోన్కల్ అంటారు. బోన్కల్ నేను మీటింగ్స్కి వెళుతూ ఉంటాను. ఎర్నెస్ట్ పాల్ గారని దైవజనుడు సభలు పెడతారు. అక్కడ ఒకసారి ఒక జైలర్ గారు సాక్ష్యం చెప్పడానికి వచ్చాడండి. ఆ దైవజనుడు ఎర్నెస్ట్ పాల్ గారు జైలర్ గారిని ఆహ్వానిస్తే ఆహ్వానం మేరకు వచ్చారు ఆయన. నా ప్రసంగానికి ముందు ఆయనకి సాక్ష్యం ఇచ్చారండి. సాక్ష్యం ఇస్తే ఆయన సమయం తీసుకుని అంటారు, దైవజనుడు సాక్ష్యం చెప్పమని నాకు సమయం ఇచ్చాడు, కానీ ఏముంటుందండి నా జీవితంలో సాక్ష్యం చెప్పమంటే ఏముంటుంది? నేను పుట్టుకతోనే క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని. మా నాన్నగారు, మా అమ్మ, మా వాళ్ళందరూ కూడా ప్రార్థనోళ్ళే. అందుకని ఏదో సాక్ష్యం ఉండదు మా జీవితాల్లో. కానీ ఒకటి మాత్రం చెప్తానండి అని మొదలుపెట్టాడండి. ఎంత గొప్ప సాక్ష్యం చెప్పాడంటే ఆయన ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాను నేను. ఏం చెప్పాడు తెలుసండి? నేను చదువుకునే వయస్సులో ఉన్నప్పుడు ఒకసారి ఫెయిల్ అయ్యాను. అప్పుడు మా నాన్నగారు నన్ను దగ్గరకు పిలిచి అన్నారు, ఒరే, నీవు జీవితంలో ఫెయిల్ అవ్వకుండా పాస్ అయ్యే ఓ మార్గం చెప్తాను, చేస్తావా అన్నారు. అలాగే డాడీ చేస్తానన్నాను. ప్రతి ఆదివారం పెందలకడే దేవుని మందిరానికి వెళ్ళు, మందిరాన్ని శుభ్రం చేయి, చాపలు వేసేయి, చిన్న బిందు ఉంటుంది కదా దాంతో మంచినీళ్ళు పెట్టు, పైన మూత పెట్టు, దానిపైన గ్లాసు బోర్లించు, వచ్చేయి ఇంటికి, స్నానం చేసి రెడీ అయిపో, మళ్ళా మందిరానికి వెళ్ళిపో, ప్రార్థనలో ఉండరా నిలకడగా. ఇదొక్కటి నువ్వు చేయగలిగితే నీ బ్రతుకులో నువ్వు ఎప్పుడు ఫెయిల్ అవ్వని చెప్పాడు తండ్రి. నిజమా అన్నాడట. నిజమే బాబు అని చెప్పాడు తండ్రి. ఓకే డాడీ అని చెప్పి ఆ తర్వాత వారం నుండి ప్రతి ఆదివారం తండ్రి ఏమైతే చెప్పాడో అవి క్రమంగా చేయటం మొదలెట్టాడట బాధ్యతగా ఈ కుమారుడు. అలా చేయటం ప్రారంభించింది మొదలుకుని ఒక్కసారి కూడా అతను ఫెయిల్ అవ్వలేదటండి. తర్వాత అతన్ని దేవుడు దీవించగా జైలర్ ఉద్యోగాన్ని అతను పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ స్థాయికి వెళ్ళాడట. జైలర్ అంటే అది చిన్న చితగా ఉద్యోగం కాదని, చాలా పెద్ద స్థాయి అది. ఆయన అంటారు, నేను మందిరాన్ని శుభ్రం చేసి మంచినీళ్ళు పెడితే దేవుడు ఈ స్థాయిని ఇచ్చాడు అన్నాడండి. ఇంతకంటే గొప్పదేమైనా ఉంటుందా? కనుక నేను చెప్తున్నాను, సంఘములో కూడా మీరు బాధ్యతగా ఉండాలి, బాధ్యతాయుతంగా బ్రతకాలి. ఆమెన్ అని మేము అన్న వెంటనే అమ్మయ్య అని వెళ్ళిపోకూడదు. ఇక్కడ చాలా పరిచర్య ఉంటుంది, అది చేసి వెళ్ళాలి. అది బాధ్యత అంటే. అర్థమవుతుందా? బోల్డ్ పనులు ఉంటాయి. అర్థమవుతుందా? వెళ్ళిపో, నువ్వెందుకు నేను చేస్తాను అని ఎవరన్నా అన్నా ఉండాలి. నువ్వు వెళ్ళిపోకూడదు, నేను కూడా చేస్తానని ఉండాలి. నువ్వు చేస్తావైతే సర్లే అని తప్పించి వెళ్ళిపోకూడదు. నువ్వు చేసేది నువ్వు చేయి, నేను చేసేది నేను చేస్తాను, ఇద్దరం కలిసి చేద్దాంలే, బాధ్యతగా దేవుని పని కదా ఇది అనే మనస్సు ఉండాలి. అది చాలా గొప్ప విషయం. ఇతను బాధ్యతగా ఉన్నాడు కాబట్టి గొప్ప చేయబడ్డాడు. బాధ్యత నీ కుటుంబంలో నువ్వు బాధ్యతగా ఉండాలి, సంఘములో నువ్వు బాధ్యతగా ఉండాలి, సమాజంలో కూడా బాధ్యతగా ఉండాలి. చెప్పండి, ఎక్కడ? సమాజంలో కూడా నువ్వు బాధ్యతాయుతమైన వ్యక్తివి కావాలి. ఎందుకంటే సమాజానికి వేరేం కాదు, మనం లోకస్తులం కాదు, కానీ మనం లోకములోనే ఉన్నాం, లోకస్తులం కాదు. అలాగని సమాజాన్ని విస్మరించవలసిన అవసరం లేదు. అవసరమైతే మెరుగైన సమాజం కోసం నీవంతుగా నీవు పాటుపడాలి, అది విషయం. కనుక సంఘములో, సమాజంలో, కుటుంబంలో బాధ్యతాయుతంగా నువ్వు బ్రతికితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని గొప్ప చేస్తారు, హెచ్చిస్తారు. మూడవది బాధ్యత. నాలుగవది, అతడు దేవుని వైపు చూచే లక్షణం కలిగి ఉన్నాడు. ఎవరి వైపు అండి? వెళ్ళాడుగా, అన్నలకు తినుబండారాలు ఇచ్చాడుగా, తినుబండారాలు ఇచ్చి పక్కన నుంచున్నాడు. నుంచుంటే గొలియాతు అనేటువంటి ఘాతువాడి కేకలు వినబడుతున్నాయి. ఘాతువాడైన గొలియాతు అనే ఫిలిస్తీయ సర్దార్ వేస్తున్న కేకలు, రంకెలు వినబడ్డాయి. ఎవరికి? దావీదు గారికి. పక్కన పిలిచాడుట్రా, ఏంటాడు తతంగం అని అడిగితే
విషయం అంతా చెప్పాడు ఆ వ్యక్తి. అప్పుడు దావీదు గారు అమ్మోయ్ బాబోయ్ అన్నాడా, జీవము కలిగిన దేవుని జనాంగాన్ని దేవుణ్ణి తిరస్కరించి మాట్లాడుటకు సున్నతి పొందని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు, నన్ను వదలండి వాడి తల తుంచి సంచిలో పెట్టుకొచ్చేస్తానంటున్నాడు. నన్ను వదలండి వాడి సంగతి ఏంటో తేల్చేస్తానంటున్నాడు. చూసారా బా. సౌలు భయపడిపోయాడండి గొలియాతుని చూసి. సౌలు సైన్యం భయపడిపోయిందండి గొలియాతు గారిని చూసి. అందుకనే కదా రాజు బహుమతి ప్రకటించాడు. బహుమతి ఎప్పుడు ప్రకటిస్తాడు రాజు? అతని వల్ల కానప్పుడు. సైన్యం ఏం చేయలేకపోతుంది వాడిని, సౌలు రాజు ఏం చేయలేకపోయాడు. కానీ దావీదు గారు మాత్రం వాడి సంగతి ఏంటో తెలిచేస్తానన్నాడు. ఎందుకు అంటే సౌలు సైన్యం శత్రువైన గొలియాతు వైపు చూచారు. దావీదు గారు ఒక్కడే అక్కడ దేవుని వైపు చూచాడు. దేవుని వైపు చూచాడు కనుక ధైర్యం, దేవుని వైపు చూచాడు కనుక యుద్ధంలో జయం, దేవుని వైపు చూశాడు కనుక గొప్ప చేయబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సౌలు వేల కొలది, దావీదు గొప్ప చేయబడటం మొదలైపోయింది అతని జీవితంలో. ఎవరి వైపు చూశాడండి? నువ్వెవరి వైపు చూస్తున్నావు? లోకం వైపు, పాపం వైపు, సాతాను వైపు చూడటం కాదు, నీ వైపు కూడా నువ్వు చూడకూడదు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు మనం చూడాలి. లోకం వైపు, పాపం వైపు, సాతాను వైపు, శత్రు వైపు, నీ వైపు నీవు చూసుకున్న పాడైపోతావు, దెబ్బతింటావు. లోకం వైపు, పాపం వైపు, సాతాను వైపు చూస్తే నరకానికి పోతావు. నీ వైపు నువ్వు చూసుకుంటే కుంగిపోతావు. దేవుని వైపు చూస్తే గొప్ప చేయబడతావు. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు. దేవుని వైపు చూస్తే గొప్ప చేయబడతావు. దేవుని వైపు చూస్తే ప్రతి వ్యతిరేకత నీకు పాదపీఠంగా మారుద్ది. దేవుని వైపు చూస్తే గొలియాతు అంత ఎత్తైన శ్రమ, వ్యాధి, బాధ, రుగ్మత, సమస్య, శత్రువు సహితము నీ పాదాల ముందు బోర్ల పడుద్ది. దేవుని వైపు చూడాలి, దేవుని వైపే చూడాలి. కనుక ప్రభు వైపు చూచేవాళ్ళుగా ఉండాలి. దావీదు గారు దేవుని వైపు చూచాడు కనుక ధైర్యం పుట్టింది. దేవుని వైపు చూచాడు కనుక యుద్ధంలో జయం కలిగింది. దేవుని వైపు చూచాడు కనుక గొప్ప చేయబడ్డాడు. అతని కుటుంబం కూడా గొప్ప చేయబడింది. లోకం వైపు, పాపం వైపు, సాతాను వైపు, నీ వైపు నీవు చూచుకోవటం చేయకు. దేవుని వైపు చూడు, గొప్ప చేయబడతావు. ఎన్నవది ఇది? 4వది. 5వది చెబుతున్నాను. అతడు దేవునికి ఇచ్చుటలో గొప్పవాడు. ఎందులో గొప్పవాడండి? దేవునికి ఇచ్చుటలో గొప్పవాడు. దావీదు గారండి మందిరాన్ని కడదాం అనుకున్నాడు, కుదరలా. మందిరం అందరి వల్ల ఏ పని కాదండి. అది దేవుడు అనుమతి ఇవ్వాలి, దేవుడు అవకాశం ఇవ్వాలి, అప్పుడు కుదురుద్ది. దేవుడు అనుమతి ఇవ్వాలి. అతనికి అనుమతి ఇవ్వకపోతే ఆగిపోలా. మందిరం కట్టించే వ్యక్తికి తన వంతుగా సహాయం చేయటానికి 2 లక్షల మనుగుల బంగారాన్ని, 10 కోట్ల మనుగుల వెండిని, తోచ సఖ్యము కాని ఎత్తడిని, వెలగలి విలువైన రాళ్లను, కలపను, వీటన్నిటిని సమకూర్చి దేవుని పని నిమిత్తమై ఇచ్చాడు. స్తోత్ర. అంటే దేవునికి ఇచ్చుటలా గొప్పవాడు. ఈ లక్షణం ఉందా నీ జీవితానికి? నేను ధైర్యంగా చెబుతున్నాను, నాకు దేవుడు అనుగ్రహించేటువంటి సొత్తులో 80 నుండి 90% దేవుని కొరకు ఖర్చు పెడుతున్నవాడిని నేను. అది నా సాక్ష్యం. ఒకప్పుడు 10వ భాగమే ఇచ్చేవాడిని, ఇప్పుడు అంతకు మించి దేవుని పని కొరకు ఇస్తున్నాను. నేను అనేక రెట్లు ఎక్కువ దేవుని కొరకు కష్టపడుతున్నాను. నీ పరిస్థితి ఏమిటి? దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వవలసిన బలాన్ని దేవునికి ఇవ్వాలి. బలం ఇవ్వటం అంటే శ్రమదానం చేయటం. దేవునికి ఇవ్వాల్సిన ధనాన్ని దేవునికి ఇవ్వాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను నీవే ఒక కానుకగా దేవునికి సమర్పించుకోవాలి. కనీసం దేవునికి సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? నేను అలాగో ధనాన్ని అడగను, మా వాళ్ళందరికీ తెలుసు. మీ వల్ల అయితే మీరు సాయం చేయండి అంతే. తలకెంత వేసుకోండి, ఇంటికెంత వేసుకోండి, రూల్స్ పెట్టిన ఎప్పుడన్నా తలకెంత వేసుకోండి, ఇంటికెంత వేసుకోండి, ఇంత ఇస్తే కానీ కుదరదని ఎప్పుడన్నా అంటానా నేను? మా బిడ్డలందరిని అడగని కావాలితే చెప్తారు, రే చర్చి తలుపులు వేసేయండి రా, కానుకు రాస్తే కానీ తలుపులు తీయకండి. ఇలా ఎప్పుడన్నా మన చర్చిలో జరిగిందే? అంటే కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది, మన దగ్గర జరగల. అది రాస్తే కానీ తలుపులు తీయరండి కొన్ని చోట్ల, అదో కూడా ఉంది. కనుక నేను ఒకటే మాట చెప్తాను, మీ సమయాన్ని దేవునికి ఇవ్వండి, మీ బలాన్ని దేవునికి ఇవ్వండి. మీ సమయాన్ని దేవునికి ఇస్తే మీ ఆయుష్ పెరుగుద్ది,
మీ బలాన్ని దేవునికి ఇస్తే ఆరోగ్యం పెరుగుద్ది. మీ ధనాన్ని దేవునికి ఇస్తే నూరంతల దీవెన మీకు కలుగుద్ది. మిమ్మల్ని మీరే ఒక కానుకగా వేసుకుంటే పరలోకంలో చోటు దొరుకుద్ది. ఇన్ని రకాలుగా దేవునికి మనం ఇచ్చే వారంగా ఉండాలి. ఇచ్చుట అనే దేవుడు ఎందుకు పెట్టాడు? నీ మనస్సుని ఎరుగుట కొరకే కదా. పైగా ఆయన ఇచ్చే దాంట్లో నుండే కదా నీవు ఇచ్చేది. ఆరోగ్యం ఎవరిస్తున్నారు? దేవుడు. ఆయుష్ ఎవరిస్తున్నారు? దేవుడు. అభిషేకం ఎవరిచ్చారు? దేవుడు. ఆశీర్వాదం ఎవరిచ్చారు? దేవుడు. ఐశ్వర్యం ఎవరిచ్చారు? దేవుడు. అన్నీ ఆయన ఇస్తున్నారు మనకి. మనదేముంది? నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. స్తోత్ర. మనంటూ ఏముంటుందండి? అన్నీ ఎవరిచ్చారు మనకి? దేవుడే. అన్నీ ఇచ్చిన దేవునికి నువ్వు సమయాన్ని ఇవ్వలేవా? నీ బలాన్ని ఇవ్వలేవా? నీ ధనాన్ని ఇవ్వలేవా? నిన్ను నీవే ఒక కానుకగా దేవునికి ఇచ్చుకోలేవా? ఆయన చేతుల్లోనికి వెళితే ఎప్పటికీ మనం భద్రంగా కాపాడబడతాం. కనుక దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, ధనాన్ని, బలాన్ని, నీ జీవితాన్ని దేవునికి ఇవ్వాల్సినవి ఇచ్చేయండి. జాగు చేయకండి. దేవునికి ఇచ్చుటలో కూడా మనం గొప్పోళ్ళమైతే దేవుడు మనల్ని ఇంకా గొప్ప చేస్తారు. స్తోత్ర. దావీదు గారిని అందుకనే దేవుడు గొప్ప చేశాడు. ఇచ్చుటలో గొప్పోడే. ఎన్నవది? 5వది. త్వరగా ముగించేస్తాను. 6వది, అతడు పాపాలు ఒప్పుకోవటంలో గొప్పోడు. ఏం ఒప్పుకోవటంలోనండి? పాపమును ఒప్పుకోవటంలో గొప్పోడు. ఆ మనుష్యుడవు నీవే అనగానే, నేను కాదండి, ఆ రోజు ఒకడు నా బట్టలు అడుక్కుని వేసుకెళ్ళాడండి, నా బట్టల్లో ఉండాడా పాపం చేసేసరికి దేవుడు పొరపాటు పడి నన్ను అనుకుంటున్నాడేమో, ఓసారి మరలా రివైండ్ చేసుకుని చూడమనండి అన్నాడా? ఆ ప్యాంట్ అది కాదండి, అక్కడ ఉన్నటువంటి బాటిల్ అది కాదండి, అక్కడ ఉన్న బుక్ అది కాదండి, అది షార్ట్ ఫిల్మ్ అండి, అక్కడ ఏం జరగలేదండి, మార్ఫింగ్ చేశారండి, డీప్ ఫేకింగ్ అండి, నా వాయిస్ని మిమిక్రీ చేశారండి అన్నడా? ఇప్పుడైతే 100 రకాలు కవర్ చేస్తారు. ఆ మనుష్యుడవు నీవే అనగానే దావీదు మహారాజు గారు ఎవరక్కడ అంటే చాలు ప్రవక్త తల తెగిపడుద్ది. అలాంటి యోధులు ఉన్నారు దావీదు గారి దగ్గర. కానీ ఏం చేయలే. ఆ మనుష్యుడవు నీవే అనగానే దావీదు గారు అలా కూలబడి ఆ మనుష్యుడను నేనే అన్నాడు. బా, ఒప్పుకోవటంలో గొప్పోడండి. అందునే దేవుడు గొప్ప చేశారు అతన్ని. కప్పు కొనక ఒప్పుకుంటే కనికరము పొందుతావు. ఒప్పుకోవటంలో గొప్పడు. 6వ విషయం ఇది. 6 మానవ సంఖ్య. 6వ విషయంకి వచ్చేసరికి పాపాలు ఒప్పుకున్నాడు అతను. మరి నువ్వు ఒప్పుకోగలుగుతున్నావా? ఒప్పుకున్నాడు. ఆ మనుష్యుడు నేనే. అందుకనే ఆ ఒప్పుకోల్లో నుండి పుట్టుకొచ్చిందే 51వ కీర్తన కదండి. ఎంత అద్భుతం అండి. జిగటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లిల్తూ నా మంచి యేసయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. స్తోత్రం. గమనిస్తున్నారా ఈ విషయాన్ని?
హిస్సోపుతో నన్ను కడుగు హిమము కంటే తెల్లగా మార్చయ్యా. నీ సన్నిధిలో నన్ను త్రోసేయదు, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసేయదు, రక్షణానందము నాలో మరలా పుట్టించమని వేడుకున్నాడు. విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి బలిగా అర్పించారు. అలా అర్పించి దావీదు గారు తన పాపాలు కప్పుకొనకు ఒప్పుకున్నాడు కనుక కనికరం పొందాడు, రాజుగానే ఉంచబడ్డాడు, శాశ్వత కృపను పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గొప్పగానే ఉన్నాడు అతను. మరి నీ పరిస్థితి ఏమిటి? నీ పాపాలు ఒప్పుకోగలుగుతున్నావా? దేవుని దగ్గర ఒప్పుకోగలుగుతున్నావా? ప్రార్థనకి వెళ్తామండి, ప్రార్థన దగ్గర వీళ్ళే, కోడిపందాల దగ్గర వీళ్ళే, మందిరంలో వెళ్ళే గుండాట దగ్గర వీళ్ళే. ఏటి జీవితం? దేవుని మందిరము కావాలి, దేశదెమర పనులు కావాలట, ప్రార్థన కావాలట, పాపం కావాలట, సంఘ సహవాసం కావాలట, లోక స్నేహం కావాలట, ఏమంటే దేవుడు కావాలట, దెయ్యం కావాలట. ఏంటిది? ఇదా నామకార్థ జీవితం కదా ఇది? ఒప్పుకోవా నీ పాపాన్ని? యాజకీయం కావాలట, రాజకీయం కావాలట. ఏంటిది? ముందు మారు మనసు పొందు. నీ పాపం దేవుని దగ్గర ఒప్పుకో. కప్పుకొనకు ఒప్పుకుంటే కనికరం పొందుతావు. యెఫ్తా తన స్థితి అంతా దేవునికి చెప్పుకుని న్యాయాధిపతి అయ్యాడు. తన స్థితి అంతా మిస్పాకి వెళ్ళి యెహోవా సన్నిధిలో చెప్పుకుని కప్పుకొనకు ఒప్పుకుని కనికరం పొంది గొప్ప చేయబడ్డాడు యెఫ్తా. అలాగే దావీదు గారు కూడా కప్పుకొనకు ఒప్పుకుని కనికరం పొందాడు దావీదు గారు. స్తోత్రం. కనుక నువ్వు గొప్ప చేయబడాలంటే, నీ కుటుంబం గొప్ప చేయబడాలంటే ఖచ్చితంగా నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకో. ఎందుకంటే నీ గురించి నీకే బాగా తెలుసు, నాకంటే ఎక్కువగా. కనుక నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి నువ్వు. 6వది, 7వది చెప్పి ముగించేస్తాను. 7వది కృతజ్ఞత కలిగి ఉండాలి. చెప్పండి, ఏం కలిగి ఉండాలి? దావీదు గారికి ఉంది గుణం. అందుకనే యెహోవా సన్నిధికి వచ్చి ఏమంటాడు? దేవా యెహోవా, నన్ను ఎంత హెచ్చులో నువ్వు తెచ్చులో నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రం బుద్ధను. అది కృతజ్ఞతా ప్రార్థన అంటే. 1 ప్రార్థన, 2 విజ్ఞాపన ప్రార్థన, 3 కృతజ్ఞతా ప్రార్థన అని 3 భాగాలు ఉంటాయి బైబిల్లో. ఇతడు కృతజ్ఞతా ప్రార్థన చేశాడండి, కృతజ్ఞతా ప్రార్థన చేశాడు. ఈ లక్షణం మన జీవితంలో ఉండాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఎంత బాగా చెప్పాడండి. తన రక్తములో మిళితమై ప్రవహించే ప్రాణంతో చెప్పుకున్నాడు కృతజ్ఞత కలిగి ఉండమని. ఈ కృతజ్ఞత జీవితం మనం కూడా కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని వాళ్ళు కూలిపోతారు. దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వాళ్ళు గొప్ప చేయబడతారు. స్తోత్ర. నీకు కృతజ్ఞత ఉండాలి. అర్థమవుతుందండి? కృతజ్ఞత ప్రార్థన జీవితం ఉండాలి. ఎన్ని చెప్పాను మొత్తం? ఈ 7 నీ జీవితంలో ఉంటే దావీదు గారిని హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తున్నారు. దావీదు గారి కుటుంబాన్ని హెచ్చించిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా హెచ్చిస్తున్నారు. ఎప్పుడు? ఈ 7 నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు. ఈ 7 కలిగి ఉండటానికి ప్రార్థన చేద్దామా? తలలో ఉంచి కన్నులు మూయండి, ప్రార్థిద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా స్తోత్రములయ్యా. దేవా, విత్తబడిన వాక్యమునికి నీరు కట్టి ఫలింపు కలిగించండి. మీ 2వ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మీతో సహవాసము చేస్తూ మీలో అంటు కట్టబడి ఫలించే కృపను అందరిపై కృమ్మరించండి. తమ తమ విశ్వాస పరిమాణాన్ని పెంపుదల చేసుకోవటానికి తగిన కృపను బిడలపై కృమ్మరించండి. అందుకొరకు ఈ 7 మంచి సుగుణాలు బిడలు కలిగి ఉండునట్లుగా కృపనివ్వండి. ప్రతిరోజు మిమ్మల్ని స్తుతించేవారిగా, మీకు ప్రార్థించేవారిగా, బాధ్యతగా బ్రతికేవారిగా, దేవా మీ వైపే చూచేవారిగా, మీకు ఇవ్వవలసినవి ఇచ్చుటలో గొప్పవారిగా, తమ తమ పాపాలు కప్పుకొనక ఒప్పుకుని మీ ద్వారా కనికరం పొందేవారిగా, కృతజ్ఞత కలిగి జీవించేవారిగా అందరినీ ఉంచండి. దావీదు గారిని, వారి కుటుంబాన్ని హెచ్చించిన దేవా, ఇక్కడున్న వారిని, వీరి కుటుంబాన్ని మీరు హెచ్చించండి. అందుకొరకు ఈ 7 మంచి సుగుణాలు వీరు కలిగి ఉండే కృపను అందరిపై కృమ్మరించండి. ఈ దినదీములతో నింపండి. ప్రతి ఒక్కరి వెంట కృపాక్షేమములు వెళ్ళునట్లుగా అనుగ్రహించండి. బిడలందరినీ దీవించండి.
యేసు ఘననామంలో ఈ మనవులన్నీ అడిగి జవాబు పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, రక్షణకర్త అయిన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహవాసము, ఆయన సన్నిధి చేరిన మనకును భూమిపైన సకల పరిశుద్ధులకును ప్రభువు పర్యంతమైన కృప నిరంతరము తోడై నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలండి.